నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అబద్ధాలు ఆడటంలో కేసీఆర్ దిట్ట. సిరిసిల్లలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పర్యటన. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చూస్తాం. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే. మూడో రోజుకు చేరిన టెక్స్టైల్స్ కార్మికుల సమ్మె. కూలీ రేట్లు పెంచాలని డిమాండ్. భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు. గ్రామాల్లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన. ఇక వార్తల్లోని వివరాలు. అబద్ధాలు ఆడడంలో కేటీఆర్ దిట్ట అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ పాలన కారణంగా రాష్ట్రానికి 1,00,000 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇండియా కూటమి ఓ మంచి అభ్యర్థిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎంపిక చేస్తే యూరియా ఇచ్చిన వారికే ఓటేస్తానడం సమంజసం కాదన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేటీఆర్ పై పలు విమర్శలు చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాజరై మాట్లాడారు. పార్టీలో పట్టణ, మండల స్థాయి పదవులన్నీ యువతకే ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించారన్నారు. రేపు రాబోయే కాలానికి కాబోయే సీఎం రాహుల్ గాంధీయేనని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సామాన్యుడికి ఓటు హక్కు కల్పించిందని కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. కేటీఆర్, కేసీఆర్ కొడుకు కాకపోతే సున్నాగాడని ఎద్దేవా చేశారు. రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. పార్టీ కోసం పోరాడిన వారికి తప్పక అవకాశాలు ఇస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో సిరిసిల్లలోనూ కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనన్నారు. ఒకటి పార్టీ పదవి, రెండవది ప్రభుత్వ పదవి పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన బీజేపీ 8 ఎంపీ సీట్లు ఎలా గెలిచిందని ప్రశ్నించారు. కొత్త వాళ్ళని కాదు, సుదీర్ఘకాలంగా అసలు సభ్య సమాజంలో ఇన్ని రోజుల నుంచి పార్టీలో పనిచేసుకుంటూ పదవులు రాకపోయిన పార్టీ వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరిగిందనే విధంగా ప్రయత్నం చేయడమే మా యొక్క లక్ష్యంగా ఈ రోజు మీ ముందు చెప్పడం జరుగుతుంది. మీరు ఓట్ల తొందర కాకుంటే మీరు టెలిఫోన్ ట్యాపింగ్లో ఎన్ని అకృత్యాలు చేసిండ్రో ఇంకో నెలలో 2 నెలల్లో వస్తాయి. ఎవరిని బెదిరించిండ్రు, ఎవరిని ఇంటి ముందుకున్నారు, ఎవరికి పైసలు ఇచ్చిండ్రు, ఎవరి పైసలు పట్టుకున్నారు, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అది నీ కాలం పెట్ట చెప్పాడు. నీ కాలం కూడా దొంగోటు పట్టడానికి ఈజీ సమాధానం చెప్పాలి. మరి బీజేపీ సమాధానం చెప్తున్నారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన బీజేపీ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిచింది. 36 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన బీఆర్ఎస్ 1 సీట్ రాకుండా పోయింది. బీఆర్ఎస్ సీట్లు వచ్చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. యూరియా కొరతపై కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని, యూరియా ఎవరి పరిధిలో ఉంటుందో కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తే ఇప్పటి వరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందన్నారు. దీనిపై కేంద్రాన్ని నిలదీసేందుకు కేటీఆర్ కు నోరు రావడం లేదన్నారు. కేంద్రం తెలంగాణపైన కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఉంటే బీఆర్ఎస్ సంతోషపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తయారైనటువంటి అంశం కాదనేటువంటి అంశం 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు మీకు తెలియదాన్ని అడుగుతాం. 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూరియా వచ్చింది కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఇచ్చిన అలిగేషన్ ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారి సర్కారు. అలాంటిది మీరు నిన్న మాట్లాడినప్పుడు
బీజేపీ పైన నోరు మెదపకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూరియా ఇవ్వడంలో వైఫల్యం చెందిందని చెప్పి మాట్లాడడం, ఇది కూడా యూరియా అంశాన్ని కూడా రాజకీయం చేయడం సబబు కాదనే మాట కేటీఆర్ చెప్తుంది. ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి ఒక అంశాన్ని నేను అంకెలతో సహా చెప్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్కు తెలంగాణ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్కు 9,80,00,000 మెట్రిక్ టన్నుల యూరియా మాకు అవసరం చెప్పింది. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిరిసిల్లలో జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరగా ఆది శ్రీనివాస్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ప్రభుత్వంలో ఉన్న వాటి గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఈ పార్టీ తరఫున వాటి ఎలాంటి బాధ్యత అభ్యర్థిగా దానికి ఇచ్చిన నా శాశ్వతంగా కృషి చేస్తారని. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పట్టణాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. జగిత్యాల అర్బన్ హౌసింగ్ ఇందిరమ్మ కాలనీలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పర్యటించారు. బస్తీ దవాఖానా, అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించారు. 9 లక్షలతో చేపట్టిన వీధి దీపాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అంగన్వాడీ పిల్లలకి బాలామృతం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని మిగతా జిల్లాల కంటే అత్యధిక నిధులు జగిత్యాలకు మంజూరైనట్లు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ కాలనీల వసతుల కల్పనకి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, డిఎంఅండ్హెచ్ఓ ప్రమోద్, జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ నరేష్, కమిషనర్ స్పందన, డిఓ రాములు నాయక్, హౌసింగ్ పీడీ ప్రసాద్, తహసీల్దార్ రామ్మోహన్ పాల్గొన్నారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారే బాస్, నేను ఎమ్మెల్యేగా 99 గ్రామాలు, 2 మున్సిపాలిటీలు, ప్రభుత్వానికి అధికారులకు ఇవన్నీ కూడా సమన్వయం చేస్తుంటాం. మరి వారిని కోరుతా ఉన్నా, ఇదివరకు కూడా నేను కోరగానే 1200 బల్బులు పెద్ద టెండర్ లేట్ అవుతుందంటే ఇంతకుముందు కూడా నేను రాగానే సార్ చీకట్లుంటున్నాం అన్నారు. 250 బల్బులు 11 లక్షల రూపాయలతో పెట్టడానికి మంజూరు ఇచ్చిన అడిషనల్ కలెక్టర్ గారికి, దాన్ని ఏర్పాటు చేయబోతున్న మా కమిషనర్ గారికి, ఇంజనీరింగ్ అధికారులకు, వారందరి సహకారంతో నిరంతరం పనిచేద్దాం. మరి ఒకసారి మనం ఒక రెవెన్యూను పట్టణంలో మెరిసి చేసినాం, కలిపిన సందర్భంలో కొన్ని సమస్యలు పోలీసు కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎవరెవరు చేయాలంటారో జిల్లా అధికారులు ఇవన్నీ కలెక్టర్ గారి నేతృత్వంలో సమన్వయం చేసుకోవాలి. అడిషనల్ కలెక్టర్ గారు పూర్తిగా అవగాహన ఉన్న మేడం ఇక్కడ మరి ఉన్న మన ఎమ్మెల్సీ రమణ గారు కూడా. టెక్స్టైల్ పార్కులో పనిచేసే పవర్లూమ్ కార్మికులకు కూలీ పెంచాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌక్ నుంచి నేతన్న విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఉపాధితో రోజుకు 400 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదని కార్మిక సంఘాల నాయకులు వాపోయారు. ప్రతి కార్మికుడికి రోజుకు 1000 రూపాయలు గిట్టుబాటు అయ్యేలా కూలీ పెంచాలని వారు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం బద్దెనపల్లిలో టెక్స్టైల్స్ పార్కులో పనిచేసే పవర్లూమ్ కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరింది. సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్ దగ్గర నుండి నేతన్న విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూలీ పెంచేలా యజమానుల మనసు మార్చాలంటూ నేతన్న విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్లలోని నేత కార్మికులకు పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ వస్త్రాన్ని ఇక్కడి కార్మికులకు ఆర్డర్ ఇచ్చిందన్నారు. దీంతో కేవలం రోజుకు 400 రూపాయలు మాత్రమే గిట్టుబాటు అవుతుందని వాపోయారు. కూలీ పెంపు విషయాన్ని యజమానులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతోనే నిరవధిక సమ్మె చేపట్టామని స్పష్టం చేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఇక్కడి కార్మికులు మళ్లీ వలసపోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు జరపకుండా కార్మికుల కూలీ పెంపు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఒకవైపు ఏమో కార్మికులకు అన్ని విధాలు ఆదుకుంటున్నామని చెప్తూ
మరోవైపు టెక్స్టైల్ పార్క్లో చూస్తే కార్మికులకు రోజుకు కనీసంగా ఒక స్టాంచ్ నడిపితే 70-80 రూపాయలు రానటువంటి పరిస్థితుల్లో విపరీతంగా పనిభారం పెరిగిందని చెప్పి అనేక సార్లు చెప్పినా కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు సమ్మెలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి యజమానులు మొండి వైఖరి విడనాడాలి. వెంటనే కార్మికులతో చర్చలు జరిపి రోజుకు 1000 రూపాయలు వేతనం వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రైవేటు వస్త్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కూలీ ఒప్పంద గడువు మూసి 13 నెలలు అవుతుంది. కానీ ఒక్క పైసా కూడా కూలీ పెంచకుండా కార్మికులకు నష్టం చేసే విధంగా కార్మికుల కష్టానికి తగిన కూలీ చెల్లించడం లేదు. మరి ఇప్పటికైనా వెంటనే చర్చలు జరిపి ప్రైవేటు వస్త్రానికి సంబంధించి కూడా 10 పీకులకు 50 పైసల కూలీ పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. కూనారం ఇదిరాపూర్ గ్రామంలో మిస్సింగ్ సర్వే నెంబర్ పట్టా కోసం వచ్చిన దరఖాస్తులని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను సూచించారు. అనంతరం జాఫర్ఖాన్ పేట ఇదిరాపూర్ గ్రామాల్లోని అప్పర్ ప్రైమరీ పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలని తనిఖీ చేశారు. అనంతరం అంగన్వాడీ సెంటర్లను పరిశీలించారు. అంగన్వాడీకి వచ్చే పిల్లల సంఖ్య, వారికి ఇచ్చే పౌష్టికాహారం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ జగదీశ్వరరావు, డిపి శంకర్, సర్వేయర్ రాజు ఉన్నారు. వసతి గృహాల్లోని పరిశుభ్రతకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్ద కల్వలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లోని విద్యార్థులు, స్టాఫ్ వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కామన్ డైట్ మెను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. పిల్లలకి అందించే ఆహార పదార్థాల నాణ్యతను రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట పలు జిల్లా అధికారులు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీజ్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులతో సేవాలాల్ మహారాజ్ జగదాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నెత్తిన గోధుమ నారు బుట్టలతో యువతులు నృత్యాలు చేశారు. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తాండాలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరు కాగా గిరిజన నాయకులు, మహిళలు వారికి ఘన స్వాగతం పలికారు. గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులతో సేవాలాల్ మహారాజ్ జగదాంబ తల్లికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింహులు, కాంగ్రెస్ మండల నాయకులు, గిరిజన నాయకులు, మహిళలు పాల్గొన్నారు. పెళ్లి కాని అమ్మాయిలు 9 రోజులు ఉపవాస దీక్షతోటి వాళ్ళు నిర్వహించినటువంటి బతుకమ్మ పండుగను ఈరోజు గౌరవ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి మరియు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు సేవాలాల్ తండకు రావడం మాకు ఎంతో గర్వకారణం. మారుమూల ప్రాంతమైనటువంటి సేవాలాల్ తండకి ఒక ప్రభుత్వ విప్ను ఆహ్వానించగానే వచ్చినందుకు వారికి సేవాలాల్ తండ ప్రజల తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే పెళ్లి కాని ఆడపిల్లలు వారు ఈ ఉపవాస దీక్షలో ఏదైతే కోరుకుంటారో వారి జీవితంలో సక్సెస్ అవుతారనేది ఒక దృఢ సంకల్పం. ఇది మా సేవాలాల్ మహారాజు చెప్పినటువంటి వేదవాక్యం కాబట్టి దాన్ని అనుసరించి మేము ఈ పండుగను ప్రతి సంవత్సరం ఒక ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటూ
నీతి నిజాయితీతో మేము ఈ పండుగను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్లో తీజ్ ఉత్సవాలని గిరిజనులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని గిరిజనులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గిరిజనులతో కలిసి నృత్యం చేసి అందరినీ అలరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హుస్నాబాద్లో గిరిజనుల కోసం ప్రత్యేకంగా బంజారా భవన్ ఏర్పాటు చేశామని సతీష్ కుమార్ తెలిపారు. మంచి భర్త కోసం గిరిజన మహిళలు 9 రోజులు గోధుమ నారు వేసి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మనిషి కటువైనా పనులు బాగా చేస్తారని, బంజారా భవన్ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఇక్కడే మేము ప్రోత్సాహాలు చేసుకుంటాం, పండుగ పెట్టుకుంటామని చెప్పి ఈ యొక్క పండుగ చేసుకుంటూ జరుగుతుంది. శ్రావణ మాసంలో కూడా వర్షాలు పడ్డప్పుడు జనరల్లీ మేరమ్మ ఆశించుకొని ఈ యొక్క పండుగ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా మనం చూస్తున్నాం, వాళ్ళు అక్కడ వడ్లు అవన్నీ పోసుకుంటే బ్రహ్మాండంగా గోధుమలు ఇట్లా పోసుకుంటే బ్రహ్మాండంగా అవి చాలా గొప్పగా ఏనుకునే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంత ముందు అట్లా ఇంకా వచ్చేది ఉంటే అనుకునే అన్ని కూడా జరుగుతాయి. ప్రకృతి కూడా సహకరిస్తుంది. రైతాంగం అన్న కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంటుందని చెప్పి వారికి ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకం మీద ఈ పండుగ పండుగ చేసుకుంటే 9 రోజులు నిష్ఠతోని కార్యక్రమం చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. పెళ్లిగాని అమ్మాయిలు 9 రోజులు ఈ వీటన్నిటిలో నీళ్లు పోసుకొని కాపాడుకుంటారు. తప్పకుండా ఈ సంవత్సరంలో కూడా పెళ్లిగాని అమ్మాయిలు పెళ్లి కూడా జరుగుతుందని చెప్పి అనుకున్న కార్యక్రమాలను కూడా జరుగుతాయని చెప్పి ఉంటుందని చెప్పి ప్రత్యేకంగా మేరామాయి వరద నీటితో మిడ్మానేర్ కలకలలాడుతుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకి శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. ఎస్ఆర్ఎస్పీ నుండి వరద కాలువ ద్వారా శ్రీ రాజరాజేశ్వరి జలాశయానికి 14,000 క్యూసెక్కుల నీరు, గాయత్రి పంప్ హౌస్ నుండి 3,150 క్యూసెక్కులు, మూలవాగు నుండి 1,230 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో జలాశయం నిండుకుండలా మారింది. కాగా శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి 3,310 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా ఇందులో అన్నపూర్ణ జలాశయానికి 3,200 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ఇతర అవసరాలకి 110 క్యూసెక్కుల నీటిని వినియోగించనున్నారు. జలాశయ సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుత 16.63 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస వద్ద గల సహస్రలింగాల దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా 1000 లింగాలకి అన్నపూజ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ఒకే చోట 1000 లింగాలను ప్రతిష్ఠించి ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లింగాలకు అన్నపూజ చేసి అన్న ప్రసాదాన్ని జలచరాల కోసం గోదావరిలో వేయనున్నట్లు చెప్పారు. సహస్ర లింగాల దేవాలయంలో శ్రావణ మాసం మాస శివరాత్రి సందర్భంగా సహస్ర లింగాలకు అన్నపూజ అంటే భక్తుల సహస్రాలతోటి అన్నపూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇందులో భక్తులందరూ పాల్గొన్నారు. ఈ సహస్ర లింగాలకు పెట్టిన అన్నాన్ని గంగా నదిలో అంటే రాయపట్నం గోదావరిలో ఈ అన్నాన్ని తీసుకెళ్ళి అందులో వేడి జరుగుతుంది నిమజ్జనం. అక్కడ నీళ్ళ లోపల ఎన్నో జీవరాశులు ఉంటాయి కదా, దాన్ని కూడా ఆహారంగా ఉంటుందని చేయడం జరిగింది. అలాగే భక్తులకు కూడా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే లోకమంతా చల్లగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంగా అందరూ ఉండాలి. జిల్లా పొలాస గ్రామంలో 1000 లింగాలకు అన్నపూజ మాస శివరాత్రి సందర్భంగా 1000 లింగాలకు అన్నపూజ కార్యక్రమం జరపబడింది. ఇలాంటి కార్యక్రమం వేరే ఎక్కడ కూడా జరిగి ఉండదు. లిటరల్లీ మనం ఏదైనా ప్లేస్లో ఒక్క లింగానికి అన్నపూజ చేయాలంటేనే టికెట్స్ తీసుకొని వెయిట్ చేయాలి. బట్ 1000 లింగాలకు స్వయంగా భక్తుల చేతితో వీళ్ళు అన్నం వండించి మా చేతితో పెట్టి
పాటించి ఇలాంటి కార్యక్రమం జరిపించడం జరిగింది. శ్రావణ మాసం చివరి వారం సందర్భంగా ఈరోజు ఈ 1000 లింగాలకి అన్న పూజ చేయడం జరిగింది. చాలా మంది భక్తులు వేల సంఖ్యలో భక్తులందరూ వచ్చి అన్న పూజలో పాల్గొని చాలా విజయవంతం చేయడం జరిగింది. ఈ రోజు గురువారం పుష్యమి నక్షత్రం సందర్భంగా ఏ పని చేసినా కూడా ఏ భగవంతుడైనా కానీ కోరుకున్న వెంటనే నెరవేరుతుంది. కాబట్టి ఈ రోజు ఈ సహస్రలింగాల దేవాలయంలో ఇటువంటి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ సహస్రలింగాల దేవాలయం ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అన్న పూజ చేసినాము. మా అందరి జన్మ ధన్యమైంది. ఈరోజు ఒక్క లింగంకే అన్న పూజ దొరకడం సర్వు. శ్రావణ మాసంలో మరియు మాస శివరాత్రి అంటే శివుడికి చాలా ఇష్టం. శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం. ఈ రెండు కలిసి వచ్చిన రోజు 1000 లింగాలకు మా కన్నులు అసలు చూడతరం కావట్లేదు. ఈ చూసిన భక్తులందరికీ మా అందరికీ ఆ పరమశివుడు పరమానందాన్ని ఇచ్చి ఎల్లవేళలా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ పరమశివుని కోరుచున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా ఆసుపత్రికి చేరుకున్న వారికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఆసుపత్రి ప్రారంభించిన సందర్భంగా నిర్వాహకులకి వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింలు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా నిర్వాహకులకు సూచించారు. నిమజ్జనం రోజున ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన రామన్న గణపతి నవరాత్రి ఉత్సవాలపై పలు సూచనలు చేశారు. గణేష్ మండపాల వద్ద నిర్వాహకులకు తగిన జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్కు చేరుకున్న ఆయనకు స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్టేషన్లోని రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిపి మాట్లాడుతూ రాత్రి సమయంలో మండపాల వద్ద ఒక వ్యక్తి అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పోలీసులు రాత్రు స్పెషల్ పెట్రోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. వినాయక మండపాలకు వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. పోలీసులు ఇచ్చే సూచనలను పాటిస్తూ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. సిపి వెంట పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ జి కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు. వాళ్ళకి డెఫినెట్లీ అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎస్పెషలీ ఈ ఎలక్ట్రిసిటీ గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వర్షాకాలంలో చిన్న వర్ష అయితే కూడా ఎలక్ట్రికల్ షాక్కి ఛాన్సెస్ పెరుగుతుంది. సో ప్రాపర్గా ఇన్సులేషన్ ఉండాలి. అదేవిధంగా ఫైర్ గురించి అరేంజ్మెంట్స్ కూడా ఉండాలి. పండాల్లో డెఫినెట్లీ ఒక ఆర్గనైజర్ వైపు ఒక మనిషి నైట్ టైంలో కూడా ఉండాలి. మనము పోలీస్ వైపు కూడా రెగ్యులర్గా బీట్ పెట్రోలింగ్ విజిట్ చేస్తున్నాము. కానీ ఆర్గనైజర్ వైపు కూడా ఈక్వల్గా సమానంగా జాగృతి అలర్ట్నెస్ ఉంటే డెఫినెట్లీ అందరికీ మంచి ఉంటుంది. పీస్ఫుల్గా మనకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా పండాల్ సేఫ్ ఉండాలి. వచ్చే అందరు భక్తజనులకి సౌకర్యం ట్రాఫిక్ పరంగా ఉంటే అన్ని విధంగా మేము ఇన్ష్యూర్ చేస్తాము. అదేవిధంగా అందరికీ శాంతి భద్రత కూడా లేడీస్ ఉమెన్ సేఫ్టీ కూడా ఇన్ష్యూర్ చేయడానికి మనకు సి టీమ్స్ మూవ్మెంట్ కూడా ఉంటుంది. ఎస్పెషలీ నిమజ్జనం టైంలో జాగ్రత్తగా అన్ని ఘాట్స్ సరిగా తయారు ఉండాలి. ఎక్సెస్ అప్రోచ్ మంచి ఉండాలి. లైటింగ్ అన్నీ కరెక్ట్ ఉండాలి. అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి. ఇవన్నీ మనము రివ్యూ చేస్తున్నాము. డెఫినెట్లీ మంచిగా అరేంజ్ చేస్తాము. ప్రజలతో ఒకటే ఎక్స్పెక్టేషన్స్ ఉంది నాకు. మీరు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ నుంచి 36 మంది అయ్యప్ప స్వాములు శబరిమల పాదయాత్ర చేపట్టారు. మాజీ ఎంపీపీ శరత్రావు మాట్లాడుతూ రాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్ర 1250 కిలోమీటర్లు కొనసాగుతున్నట్లు తెలిపారు. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు గౌడ్, ఎల్లం, అంజయ్య గౌడ్, నారాయణ, స్వామి, మహేష్ బాలాజీ పాల్గొన్నారు. వానొచ్చినా వర్ప చేయదచ్చినా ఆయన ఉందనే ధైర్యం మీద గురుస్వామి పాదంలో పాదమై నడుస్తేందుకు కూడా ముందుకోతున్నాం. అట్లే ఈ యొక్క
హరిహరపుత్ర అయ్యప్ప చైర్మన్ జితేందర్రావు గారు, వారి మిత్రులను మేము చాలామందిని కూడా వారు కానీ నేను కానీ మాకు అడగంగానే కూడా ఈ యాత్రకు చాలామంది ఇతోధికంగా సహాయం చేసినారు. పేరు పేరున చాలామంది దాతలు ముందుకొచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే చాలామంది ఉన్నారు. అట్లే గుడి గురించి కూడా ఎప్పుడు కూడా చైర్మన్ జితేందర్రావు గారు ఎప్పుడు కూడా గుడి గురించి ఎప్పుడు గట్టి పట్టుదలతో గుడికి చేయాలని ఉంటారు. వారికి వారి కుటుంబానికి కూడా అయ్యప్పల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు. వేములవాడలో ఇసుక వ్యవహారం గుంపులో గోవిందలా తయారైంది. స్థానిక అవసరాలకి ఇసుక తరలించేందుకు అధికారులు అనుమతి ఇవ్వగా ఇదే అదునుగా కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుకను తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వేములవాడ పట్టణ చెక్కపల్లి రహదారిలో పెద్దమ్మ జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లని పోలీసులు పట్టుకున్నారు. ఈ ట్రాక్టర్లని తదుపరి చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. దేశంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని సిపిఐ ఎంఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగారావు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మలా మారిందన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా పోరాడాలన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలన్నారు. ఎన్నికల ముందు ప్రజలకి ఇచ్చిన హామీలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎన్నికల కమిషనే తన ఉనికిని అదేవిధంగా తన పారదర్శకతను కోల్పోయిన తర్వాత ఈ దేశంలో జరిగే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగవనేటువంటిది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో గెలుపులు మ్యానిపులేషన్స్తోనే జరిగినాయి. హర్యానా కానీ మహారాష్ట్ర కానీ అనేక చోట్ల అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఎన్నికల కమిషన్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగానే అన్ని ప్రతిపక్షాలతోనూ కూడి ఈ ఎన్నికల్లో ఒక పారదర్శక నియమాల్ని రూపొందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. గతంలో లాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు, అధికార పార్టీలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్తో సహా ముగ్గురితోనే ఎన్నికల కమిషన్ ఎన్నుకునేటువంటి ప్రక్రియను తిరిగి ప్రారంభించాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. అదే సందర్భంగా ఇవాళ నిన్న తీసుకొచ్చిన పార్లమెంట్లో ఎవరికైనా 4 రోజులు శిక్ష పడితే అది అధికారులను తొలగించాలనేటువంటి పరమ నిరంకుశ. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా సామూహిక లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో వేద పండితులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యాహవాచనం, బిందతీర్థం, హోమాలు నిర్వహించారు. 150 జంటల ఆధ్వర్యంలో స్వామివారికి సామూహిక లక్ష బిల్వార్చన చేశారు. అనంతరం బిల్వపత్రితో స్వామివారిని అలంకరించి మహాహారతి ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్య తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ముద్దసాని కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య, భవానీ, పంచాక్షరి, గంగయ్య, కృపాని ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేషంగా లక్ష బిల్వార్చన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 150 జంటలు పాల్గొని కార్యక్రమం చేయడం జరిగింది. విశేషంగా శ్రావణ మాసము మరియు మాసవతి కావడం వలన అశేష భక్త జనాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సంబంధించినటువంటి ఉదయము గణపతి పూజ, శివపుణ్యాహవాచనము, అదేవిధంగా స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకము, రుద్రహవనము మరియు 150 జంటలతో సామూహిక లక్ష నామార్చన, లక్ష బిల్వార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోక జ్ఞాపకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మా ఆలయ సిబ్బంది కానీ మరియు మీడియా మిత్రులు కానీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.